వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పై సొంత పార్టీ నేతలే ఫైర్ అవుతున్నారు. మద్యం, ఇసుక, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటి అంశాలతో ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని, గతంలో అనేక సార్లు విన్నవించుకున్నా తీరు మార్చుకోలేదని వైసీపీ నేతలు ఇప్పుడు ఓపెన్ అవుతూ ఉండటం సంచలనంగా మారుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీనియర్ పొలిటీషియన్స్ అయిన కాటసాని బ్రదర్స్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట. మరి ఆ బ్రదర్స్ చేసిన హాట్ కామెంట్స్ ఏంటి? ఆ స్టోరీ ఏంటో లెట్స్ వాచ్. ఏపీలో 2024 ఎన్నికలు వైసీపీ కొంపముంచాయి. 2019 ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి మాత్రం ఎన్డీఏ కూటమి 12 స్థానాల్లో విజయం సాధిస్తే ఫ్యాన్ పార్టీ 2 స్థానాలకే చతికిలబడింది. వై నాట్ 175 టార్గెట్ తో ఎన్నికల బరిలో నిలిచిన వైసీపీ ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితమైందనే విమర్శలొస్తున్నాయి. రాయలసీమలోని 4 జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేస్తున్నామంటూ లీడర్లు తెగ చెప్పుకొచ్చారు. కానీ ఊహించని రీతిలో ప్రజల తీర్పుతో కంచుకోటలన్నీ బద్దలవటంతో సొంత పార్టీ నేతలే నిరసనగళం వినిపిస్తుండటం చర్చకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇప్పటి వరకు 9 సార్లు పోటీ చేసి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పాణ్యం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. నియోజకవర్గంలో భూపాల్ రెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమం కంటే దౌర్జన్యాలు, భూ కబ్జాలు, రౌడీయిజమే అందరికీ గుర్తొస్తాయనే టాకుందట. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా పాలనను కొనసాగించి మేలు చేశామనే సాకుతో కీడే ఎక్కువగా చేశారని నియోజకవర్గంలో పెద్ద చర్చ జరుగుతోందట. ల్యాండ్ సెటిల్మెంట్లు, పత్రికా కార్యాలయాల మీద దాడులు, తమ అనుచరులతో జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలను సృష్టిస్తూ కాటసాని వర్గం నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుందని టాక్ నడుస్తోంది. రాంభూపాల్ రెడ్డి కన్ను పడితే చాలు దాన్ని సొంతం చేసుకోవటం కోసం అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తారని ఆరోపణలున్నాయి. అందుకు మరింత బలాన్ని చేకూరుస్తూ ఈ మధ్యకాలంలో రాంభూపాల్ రెడ్డి తమ ఆస్తులను ఆక్రమించారు, మమ్మల్ని కాపాడండి అంటూ పలు గ్రామాల్లో నిరసనలు తెలిపారు. ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో కూడా తమ గ్రామానికి రావద్దంటూ ముళ్లకంచెలను కూడా ఏర్పాటు చేశారు. దాంతోనే రాంభూపాల్ రెడ్డికి చెక్ పెట్టి టీడీపీ వైపు ప్రజలు మొగ్గు చూపారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత మీడియా సమావేశాన్ని నిర్వహించిన కాటసాని రాంభూపాల్ రెడ్డి తమ ఓటమికి జగన్మోహన్ నిర్ణయాలే కారణమని వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ అయింది. ఘోర పరాజయానికి పార్టీ తీసుకున్న నిర్ణయాలే కారణమని ఒక్క మాటలో తేల్చి చెప్పారు. వైఎస్ జగన్ అధికారులు తమ మాట విని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తమ ఓటమికి ప్రధాన కారణమని కాటసాని చెప్పుకొచ్చారు. ఇసుక పాలసీ, మద్యం విధానాల వల్ల కూడా పార్టీకి నష్టం జరిగిందని అన్నారు. వైసీపీ మేనిఫెస్టోలో కూడా గతంలో ఉండే అవకాశాలు తప్ప కొత్త అంశాలు ఏమీ లేవని, టీడీపీ మేనిఫెస్టో ప్రజలను ఆకర్షించిందన్నారు. మా ముఖ్యమంత్రి మా మాటని, అధికారులు మా మాట ఎన్నింటే మాత్రం మేము ల్యాండ్ టైటిల్ యాక్ట్ మనల్ని కొంప ముంచుతుంది. మేము ఆ రోజు కూడా చెప్పాం, గడప గడపలో తిరిగేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అడుగుతున్నారు, మీరు దీన్ని మొత్తం ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ఇప్పుడే వద్దు, దాన్ని ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన వరకు దాని గురించి ఆలోచన చేయొద్దంటే మాత్రం ఎవ్వరు కూడా దాన్ని మా వాళ్ళు సమర్థించడానికి చూసినారు. కానీ మొత్తం సీన్ మొత్తం ఈ ల్యాండ్ టైటిలింగ్లో ఒకటి బాగా దెబ్బపడింది. మాకు పట్టు అనుకునే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మా లీడర్లమ్మడి తిరిగిన రైతులు కూడా వాళ్ళ భూములు పోతాయని భయపడి వీళ్ళు చెప్పే మాటలకైతేనేమో ఇంకొకటైతే బుక్కుల మీద ఫోటోలు ఉన్నాయి, ఇవన్నీ మీకోసం, మీ ఫోటోలు వేసుకున్నారో అవి వెళ్ళి ఎక్కడైనా ఇవి తాకట్టు పెట్టచ్చు అని చెప్పారు. చాలా మంది లేడీస్ చెప్పడం జరుగుతుంది. ఇంట్లో ఉండేటోళ్ళు ఎవరైనా వాళ్ళకి ఎవరికి ఓటేసినామంటే వైభవం మా భూములు గుంజుకోవడానికి భయపడి మేము తెలుగుదేశానికి ఓటేసినామని చెప్పడం జరుగుతుంది. అంటే అంత పరిస్థితి మేము మా చేతులారుగా మమ్మల్ని ఎవరు ఓడగొట్టలే. మేము కొన్ని తప్పుదారులు చేయడం వల్లనే మేము ఓడిపోయినాం తప్ప ఏదో వాళ్ళు. దాంతోపాటు ఇసుక పాలసీ ఒకటి కూడా మాకు అది ఒక పెద్ద మైనస్ పాయింట్. మూడోది మందుబాబులు అంతా కూడా ఇంకా లేడీస్కు మాత్రం మేము ఆ రోజే చెప్పడం జరిగింది, మొత్తం మనం కూడా లేడీస్కి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. 1,00,000 రూపాయలు రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పినంటే ఈరోజు మా పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. సోదరుడి బాటలోనే బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కూడా చేరుతున్నారు.
2 సార్లు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. తాము అభివృద్ధి సంక్షేమం అందించి ప్రజలకు అందుబాటులో ఉన్నామని గతంలో అనేక సార్లు చెప్పుకొచ్చారు రామిరెడ్డి. కానీ అనూహ్య రీతిలో వైసీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న తరువాత ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు తెరలిప్పాయి. ఇటీవల ఫలితాల తర్వాత మీడియా సమావేశాన్ని నిర్వహించిన రామిరెడ్డి తాము ఓడిపోవటానికి గల కారణాలు సెకండ్ గ్రేడ్ లీడర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి జరిగిన తప్పును సరిదిద్దుకుంటామని తెలిపారు. అయితే కాటసాని బ్రదర్స్ ఈ తరహా వ్యాఖ్యలు చేయటం పట్ల పార్టీ క్యాడర్లు అయోమయం నెలకొంది. కార్యకర్తల్లో ధైర్యం నింపటానికి ఇలా మాట్లాడారా, లేక తన ఆస్తులను రక్షించుకోవటానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూదందాలు వంటి అంశాలు తెర మీదకు రాకుండా ఆస్తులను కాపాడుకోవటం కోసమే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారా అనే అంశాలు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా గుప్పుమంటున్నాయి. దాంతో కాటసాని సోదరుడు వైసీపీలో ఉంటారా, లేక పక్క చూపులు చూస్తున్నారా అని పార్టీ నేతల్లో కార్యకర్తల్లో కూడా చర్చ నడుస్తోంది. మరోవైపు కాటసాని బ్రదర్స్ తమ వ్యాపారాలు ఆస్తులను కాపాడుకోవటం కోసం నిత్యం అధికార పార్టీల వైపు మొగ్గు చూపుతారనే టాక్ కూడా బలంగా వినిపిస్తోందట. కాటసాని బ్రదర్స్ అసహనం వెనుక ఉన్న ఆంతర్యమేంటో తెలియక పార్టీ క్యాడర్ తీవ్రంగా కన్ఫ్యూజన్ అవుతున్నారట. కానీ వారు చేసిన కామెంట్లను పార్టీ అధిష్టానం కూడా ఏమాత్రం పట్టించుకోకపోవటం కూడా అనుమానాలు రాజేస్తోంది. దాంతో కాటసాని బ్రదర్స్ వైసీపీకి బై బై చెప్పనున్నారా, లేక కొనసాగుతారా అనే అంశాలు ప్రశ్నార్థకంగా మారాయి. For more videos like this, subscribe Big TV channel.